యెషయా గ్రంథం 66, 5 నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. యెహోవా వాక్యమునకు భయపడువారులారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు నీ స్వజనులు, మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనందునుగాక అని చెప్పుదురు, వారే సిగ్గునందుదురు. ఇక్కడ ఇశ్రాయేలీయుల్లో 2 తెగలు ఉన్నాయి. ఒకటి దేవుని వాక్యానికి భయపడేవారు, దేవునికి భయపడేవారు, తాము పవిత్రంగా కాపాడుకునేవారు. ఇంకొక తెగ దేవుని ప్రజల్లోనే, ఇశ్రాయేలీయుల్లోనే వాక్యానికి భయపడిన వారు, వాక్యాన్ని వినని వారు, వాక్యం వినాలంటే ఆసక్తి లేనివారు, దేవునికి భయపడిన వారు. వీరేం చేస్తారంటే ఒకే జనములో, స్వజనములో ద్వేషించుకుంటారు. ఎవరు నమ్మకంగా ఉన్నవారిని అపనమ్మకస్తులైన వారు, దేవుని వాక్యానికి భయపడేవారు, దేవునికి వారిని ఇతరులు దేవునికి భయపడిన వారు, వాక్యాన్ని నేర్చుకున్న వారు ద్వేషిస్తూ ఉంటారు. మొదటి నుంచి కూడా అట్లాగే జరుగుతుంది. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధులైన వారిని హింసిస్తూ ఉంటారు అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభుని కూడా ఆయన దేవుడై ఉండి ఆయనలో శరీరతత్వం ఎంత మాత్రం కూడా లేదు. ఏమాత్రమైనా యేసు ప్రభులో శరీరతత్వం ఉందంటే కేవలం దేవునికి, పరిశుద్ధుడైన దేవునికి తనకే పుట్టినప్పటి నుంచి కూడా, గర్భంలో పడినప్పటి నుంచి కూడా ఆ సంబంధ సహవాసాలు కొద్దిగా కూడా తెగిపోలేదు. ఎక్కడ తెగిపోయింది అంటే శిలువ మీద తెగిపోయింది. ఎందుకంటే మన పాప భారం అంతా కూడా ఎవరి మీద పడింది? యేసు ప్రభు మీద పడింది శిలువలో. కాబట్టి అక్కడ దేవుడు విడిచిపెట్టాడు యేసు ప్రభు. దేవా, నన్నేల నీవు విడనాడితివి అంటాడు, నా చెయ్యి విడిచిపెట్టితివి అంటాడు. ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకంటే అందరి పాపాన్ని నేను భరిస్తాను, అందరి కొరకు నేను చనిపోతానని వెళ్ళావు కదా, అని నేను పరిశుద్ధుని కనుక, వారి పాపం నీ మీద పడింది కనుక ఇప్పుడు నేను నిన్ను ముట్టుకోలేను, నిన్ను విడిపించలేను కదా. అందుకనే పాప భారాన్ని అంతటిని భరించాడు. పాపానికి వచ్చే శిక్ష, మనం పాపులము, పాపానికి వచ్చే శిక్ష మరణము, జీతము. ఆ మరణాన్ని యేసు ప్రభు పాపరైతుడు భరించి చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి తాను పవిత్రుడిగా లేచాడు. అది కాబట్టి మన పాపాన్ని పరిహారం చేయటానికి, తర్వాత మనల్ని పరిశుద్ధపరచడానికి, తర్వాత దేవుని వాక్యములను సంగతులు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏవే సంగతులు రాయబడి ఉన్నాయో, ఏమేమి హెచ్చరికలు ఉన్నాయో, ఏవే వాగ్దానములు ఉన్నాయో, జరిగిన వాటిని, జరగబోతున్న వాటిని, శాశ్వత కాలంలో జరిగే వాటన్నిటినీ బైబిల్లో రాసిపెట్టాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనము ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని ఆదికాండం నుంచి ప్రకటన వరకు దాంట్లో ఉన్న సంగతులు ఏం చేయాలి? చదవాలి, వినాలి, దాన్ని గ్రహించి గైకొనాలి. దాంట్లో భావాన్ని సరిగా అర్థం చేసుకుంటున్నామా లేదని చూడాలి. దేవుని వాక్యంలో మన పితరుల్ని దేవుడు ఎట్లా పిలిచినాడు, వారు ఏ రీతిగా లోబడ్డారు, అవిధేయులైన వారికి ఎటువంటి శిక్ష వచ్చింది, లేకపోతే పడుతూ లేస్తూ ఆత్మీయ జీవితంలో ఉన్న వారిని ఏ రీతిగా సరిదిద్దుతూ, వారిని క్షమిస్తూ నడిపిస్తూ వచ్చాడో, వారిని సంపూర్ణులుగా చేస్తూ వచ్చాడో, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ రాసి ఉన్నాయి. ఇక్కడ ఈ తరతరాలకి కూడా ఇశ్రాయేల్ ఆ రీతిగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా క్రైస్తత్వంలో కూడా 2 రకాల ప్రజలు ఉంటారు, 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు శరీర సంబంధులైన క్రైస్తవులు, రెండవది ఆత్మ సంబంధులైన క్రైస్తవులు. శరీర సంబంధమైన క్రైస్తవులు శరీరానుసారంగా ప్రవర్తిస్తారు. ఆత్మానుసారమైన క్రైస్తవులు ఆత్మీయంగా ఉంటారు. ఆత్మీయత శరీర తత్వానికి తేడా ఎలా తెలుస్తుందంటే, ఎవరు అలాగ ఉంటారంటే,
అబ్రహాము, లోతు. అబ్రహాముది ఆత్మానుసారమైన మనసు, దైవభక్తి గల మనసు, దేవుని మీద ఆధారపడే విశ్వాసము తనకుంది. అయితే లోతు ఏం చేస్తాడంటే భూ సంబంధమైన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని విడిచిపెట్టడానికి కూడా తను వెనక్కి తీయడు. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన అబ్రహాం తన్ను విడిచిపెట్టడానికి కూడా వెనక్కి తీయడు. ఈనాడు క్రైస్తవులు కూడా అట్లాగే ఉంటారు. సో మనం ఆ లోతు కోవలో ఉండకూడదు. ఎలా ఉండాలి? మనం అబ్రహాం వలె. సరే, ఆత్మీయ కొత్త నిబంధనలో ఇంకా అనేకమైన రీతిలుగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం వాక్యాన్ని ఎందుకు చదువుకోవాలి, లేక ఎందుకు వినాలి అంటే కేవలం ఎప్పుడు కూడా ఇది శరీరాన్ని ఖండిస్తూ ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా భక్తిహీనంగా ప్రవర్తిస్తుంది. ఏమైనా ప్రార్థన చేయాలంటే రాదే. యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో నాతో కూడా 1 గంట ప్రార్థన చేదురు కానీ 2 వెంట పెట్టుకుని తీసుకెళ్తే ఆయన దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాడు. రేపు మాపు సిలువ వేయబడాలి, తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి విధేయత లేదే, వీళ్ళకి అనుభవం లేదు, వీళ్ళకి గ్రహింపు లేదే అని వీళ్ళ గురించి చింతిస్తూ ఆ సిలువ యాతన అది గుర్తు చేసుకుంటూ ముందు వెనక నేను వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటారు, కనీసం పరిశుద్ధాత్మను పంపే వరకు కుదురుగా ఉంటారా లేదా అని చూస్తూ వచ్చాడు. అందుకనే వెంటనే వెళ్ళిపోకుండా ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. ఏమన్నా అర్థమవుతుందా? చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు? వాళ్ళకి కనబడుతూ వచ్చాడు. అయినా వెళ్ళిపోతూ వచ్చారే. యోహాను సువార్త 21 అధ్యాయంలో ఏం చేశారు? యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత అప్పుడే ప్రత్యక్షమైన తర్వాత 3వసారి కూడా వెళ్ళిపోతూ వచ్చారు. ఇంకేం చేయాలి? అలా తర్వాత అంతకుముందు 20వ అధ్యాయంలో తోమా కూడా అట్లా చేశాడు కదా. తోమా, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. యేసు ప్రభువు చూపించాడు. చూడయ్యా, ఇదిగో చూడు, నీ కొరకు నేను పొందిన గాయాలను చూడు అని చెప్పాడు. నీ కొరకు నేను పొందిన గాయాలు చూడని చూపించాడు. చూపించిన తర్వాత నా దేవా, నా ప్రభు అని అంతో మళ్ళీ సంబంధాన్ని స్థిరపరుచుకున్నాడు. కనుక ఈ విధంగా మనం కూడా స్థిరంగా ఉండాలి. మనలో చాలా తారతమ్యాలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే వినున్నట్టుగా ఉంటారు. చూడండి 33 యెహెజ్కేలు గ్రంథం 31. నా జనులు 33:31 అండి. నా జనులు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయం లాభమును అపేక్షించను. సో ఇది సత్యం. ఇది ఇశ్రాయేలు పక్షంగా అలాగే ఉంది. శరీర సంబంధులైన క్రైస్తవుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సేవకులే కావచ్చు, పెద్దలే కావచ్చు, సామాన్యమైన విశ్వాసులే కావచ్చు, ఎవరున్నప్పటికీ కూడా ఈ వేషధారణ ఉంటే తప్పక వారి శరీర సంబంధులు. నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎదుకు వస్తారు. నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుంటారబ్బా, మంచిగా మోకరించి కూర్చుంటారు. నీవు చెప్పే దేవుని మాటలు వింటారు. కానీ అక్కడ ఏముందంటే గాని అని వచ్చింది. గానిలో గోనుంది. గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వీళ్ళండి శరీర సంబంధులు. పైకి కనపడతాం. సరే, వచ్చిన వాళ్ళంతా కూడా ధన్యులు, మంచివారు, వినాలి, దాన్ని పాటించాలి. ఒకరికొకరు మాదిరిని చూపించుకోవాలి. నా భక్తి జీవితాన్ని మీకు మాదిరిగా పెట్టుకోవాలి. మీరు నాకు మాదిరికరంగా ఒకరికొకరు. ఇంట్లో కూడా తల్లిదండ్రులు పిల్లలకి మాదిరికరంగా ఉండాలి. పిల్లలు కూడా మాదిరిని, అందరూ కూడా మాదిరిని నేర్చుకోవాలి. సో దేవుడు ఈ విషయాన్ని కోరుతున్నాడు. లేకపోతే సాతానుడు పొంచి ఉంటాడు.
లేకపోతే మనకి లేఖనాల్లో దేవుడు రాసి పెట్టాడు బుద్ధి కలగటానికి. కయ్యోను భక్తిహీనంగా జీవించి తాను సాధించింది ఏంటి? యూదా ఇస్కరియోతు భక్తిహీనంగా జీవించి యేసుప్రభుని అమ్మేసి తాను సాధించింది శాపం తప్ప, మరణం తప్ప, ఆత్మ నాశనానికి వెళ్ళిపోవటం తప్ప ఏం సంపాదించారు? ఇవన్నీ ఎరిగిన మనము వింటూనే ఉండి దైవ భయం కలిగి ఆ రీతిగా మాదిరిని పెట్టుకోవాలి. ఓకే, అది దేవుని యొక్క భయభక్తులు అనేవి కలిగి ఉండాలి. సో ఆ విధంగా మనం సిద్ధపడాలి. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు నమ్మదగిన వారు, నమ్మకంగా ఉన్నవారు, వారిని అపనమ్మకస్తులైన ఇశ్రాయేలీయులు వారికి విరోధంగా ప్రవర్తిస్తారు. విరోధంగా ప్రవర్తించి వారిని కూడా దూరపరచడానికి దేవుని నుంచి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక్క మాట చాలు, మన భార్యకు కానీ, భార్య భర్తకు కానీ, లేకపోతే పిల్లలకు కానీ, ఇద్దరు ఆత్మీయ విషయాల్లో, వాక్య విషయంలో ఏక మనసు లేకుండా ఒక శరీర తత్వాన్ని చెవిలో ఊదిందనుకోండి, ఏమవుతుంది? యోబు భార్య తనకి ఎందుకు నీ నమ్మకత్వాన్ని, యథార్థతని ఎందుకు విడిచిపెట్టవు? దేవుని దూషించి మరణము కమ్ము అంటే తన మాట ఆలకించాడా? అది అయితే ఇక్కడ అననీయ సపర్య ఇద్దరు కూడబలుకుని అక్కడ వేషధారణ కనపరిచారు. దేవుని సేవకుల ముందు, సంఘం ముందు ఏంటంటే, ఇదిగో మేము కూడా అందరితో పాటు ఏకీభించి ఇచ్చేస్తామన్నారు. మళ్ళీ ఇద్దరు కూడబలుకుని ఏం చేశారు? ఎవరెవరికి చెప్పారో మనకు తెలియదు. అననీయ సప్పేరికి చెప్పాడా, సప్పేర అననీయకి చెప్పిందా? ఎందుకులే, రేపటి సంగతి ఏమవుతుందో మనకు తెలియదు, కొంచెం దాచుకుందాం అని చెప్పింది. సరే, తీసుకొచ్చినప్పుడు మాకు ఇటువంటి అనుమానం వచ్చింది అయ్యగారు, పేదరు గారు, కాబట్టి మేము ఇంత ఇస్తాం, 10,000 ఇస్తాము అంటే అయిపోయేది. యథార్థత ఉన్నట్టు చెప్పాలి. ఎందుకంటే దేవుడు కూడా మన సామర్థ్యము, మన హృదయపూర్వకంగా అర్పించాలి. ఓకే, కాబట్టి ఆ రీతిగా మనకి ఎంత శక్తి ఉంటే అంత. ఆత్మీయ శక్తి అనేది చాలా అవసరం, విశ్వాస బలం చాలా అవసరం. అలా చేయాలి. మేము అందుకనే ఇక్కడ ఎవరిని కూడా ఒత్తిడి చేయం. ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. మేమే విశ్వాసం గురించి, దేవుని మీద ఆధారపడటానికి, దేవుని నీతిని, రాజ్యాన్ని మొదటి వెతకమని మీకు చెప్పినప్పుడు మేము కూడా పనిచేయాలి కదా. అందుకనే వీ డోంట్ బెగ్ ఎనీ. ఓకే, నాట్ ఈవెన్ మై చిల్డ్రన్. వాళ్ళే ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఓకే, సో కాబట్టి అవసరాలు ఎవరికి కూడా చెప్పు. భక్సింగ్ గారికి కూడా అదే పిలుపులో కండిషన్ అదే ఏంటి? అందరికీ సమానంగా సేవ చేయాలి. నీ అవసరతలు ఎవరికి కూడా చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి? దేవునికి. బైబిల్లో ఎవరు చెప్పారు అట్లా? బైబిల్లో తన అవసరాలన్నీ ఎవరికి చెప్పారు? అబ్రహాం చెప్పాడు. ఎవరికి చెప్పాడు? మనుషులు సహాయం చేస్తామని వద్దన్నాడు. ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటారు. అందులోకి అవిశ్వాసుల మీద ఆధారపడలేదు. అట్లా నేటి దినాల్లో అట్లా లేదు. సో కాబట్టి ఏదో రకంగా డబ్బు సంపాదనే ధ్యేయం అయిపోయింది. అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే అండి. కాబట్టి యెషయా గ్రంథం 66:5 వచనంలో చదువుకున్నప్పుడు ఆ విధంగా అయితే నమ్మకస్తుల ఎడల దేవునికి భయపడి, దేవుని వాక్యానికి చదువుకుని నేర్చుకుని భయపడే వారికి దేవుడు ఆసనుడిగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. 6వ వచనంలో ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దం వినపడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారం చేయుచుండు యెహోవా శబ్దము వినపడుచున్నది. ఎక్కడండి? ఆలకించుడి, పట్టణంలో అల్లరిధ్వని పుట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దం వినపడుచున్నది, తన శత్రువులకు చేయుచుండు యెహోవా శబ్దము వినపడుచున్నది. దేవుడు ఇక్కడ స్టార్ట్ చేశాడు. పట్టణంలో ఎవరైతే అల్లరి చేస్తున్నారో, సో ఇక్కడ దేవాలయంలో దేవుడు హెచ్చరించడం మొదలుపెట్టాడు.
బయట ఏది జరుగుతున్నప్పటికీ కూడా దేవుడు తప్పకుండా తన మందిరములో భక్తిహీనుల్ని హెచ్చరించడం మొదలు పెడుతూ ఉంటాడు. అది నాకు కాదులే, వేరే వాళ్ళకి అనుకోకూడదు. ఎవరికి సంబంధించింది అది? అందరికీ సంబంధించింది. ఒకవేళ ఇప్పుడు నీవు నిలుచున్నావు, సరిగ్గా ఉన్నావు, నీవు అనుకుంటే పడిపోకుండా వాటిని జాగ్రత్తగా ఏం చేయాలి? ఇటువంటి హెచ్చరికలను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రకారం జీవించాలి. దేవుని ఆలయంలో ఏమొస్తాయండి? దేవుడు మాట్లాడతాడు. శ్రమ పడిన వారికి ఆదరణ ఉంటుంది. ఇంకా అక్రమంగా ప్రవర్తించే వారికి హెచ్చరిక ఉంటుంది. దేని కొరకండి? క్షేమాభివృద్ధిని కలుగు చేయటానికి. నువ్వు సరి చేసుకుంటే ఏమవుతుంది? నీ క్షేమం అనేది, నువ్వు సరి చేసుకుంటే నీ క్షేమం ఎలా ఉంటుందంట? సముద్రం వలె ఉంటుందంట, నది వలె ఉంటుందంట నీ సమాధానం. ఓకే, అలా. తర్వాత 7వ వచనం, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగులక మునుపు మగ పిల్లను కనినది. అట్టి వార్త ఎవరు? దీని అర్థం ఏంటండి? ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగులక మునుపు మగ పిల్లను కనినది. మగ పిల్లను. యెరూషలేము సంఘము మగపిల్లను కన్నది. ఎవరా మగపిల్ల? యేసుప్రభు. యేసుప్రభు ద్వారా ఏమైంది? సంఘం విస్తారమైన పిల్లలను కన్నది. ఎలాగైంది? ప్రసవ వేదన పడకుండా. ఒక స్త్రీ ఈ శరీర సంబంధమైన బిడ్డను కనటానికి ప్రసవ వేదన పడుతుంది. అటువంటి ప్రసవ వేదన లేకుండా ఆత్మ సంబంధమైన పిల్లలు పుడుతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో తీరవసరం లేదు, 37 నుంచి పేతురు యేసు ప్రభువుని గురించిన సువార్త, ఆయన ఎవరు, ఎందుకు సంహరించారు, ఎవరు సంహరించారు, ఆయన మృతుల్లో నుండి ఎలా లేచాడు, ఇవన్నీ వివరించి చెప్పినప్పుడు 3000 మంది ఏం చేశారండి? మారు మనసు పొందారు. వాళ్ళు వేదన పొందింది మనసులో పొందారు, హృదయంలో పొందారు. పాపముల విషయమై పశ్చాత్తాపడ్డారు. నా పాపాలే యేసుప్రభుని శిక్షించిని అని పశ్చాత్తాపడి యేసునామంలో విశ్వాసం ఉంచి యేసునామంలో బాప్తిసం తీసుకుని లోకం నుండి వేరే సంఘములో చేరారు. సంఘములోని విశ్వాసులందరూ కూడా ప్రసవ వేదన లేకుండా కనబడిన వారు. కనబడటం అంటే అర్థం ఏంటి? జన్మించిన వారు. ఓకే, ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. 4వ అధ్యాయం 27వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4:27 త్వరగా చదవండి. కనని గొడ్రాలా సంతోషించుము, దానా బిగ్గరగా కేకలు వేయము. చాలు, నీ పిల్లలు ఎక్కువ. ఇప్పుడు చూడండి, అబ్రహాముకి 2 భార్యలు. ఒకరు శారా మొదటి భార్య, హాగరు 2వ భార్య. హాగరు పిల్లలు కనింది, శారా పిల్లలు కనింది. ఓకే, వాగ్దానం ప్రకారం ఒక పిల్లవాడిని కన్నది. ఎవరా పిల్లవాడు? ఇస్సాకు. అట్లా ఇశ్రాయేలు వంశం అనేది వచ్చింది. అట్లా సంఘం కూడా యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచుట ద్వారా, ఆ వార్త ద్వారా 3000 మంది రక్షణలోకి వచ్చారు. సంఘం అట్లా పుట్టింది అన్నమాట. ఇశ్రాయేలు దేశం కూడా ఎట్లా పుట్టింది? వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మోషే అహరోనుని మిరియాముని దేవుడు ఏర్పాటు చేసుకుని తాను దిగి వచ్చి వారందరినీ గొర్రెపిల్లని వధించి వారి రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా మరణం నుంచి విడిపించి విశ్వాసం ద్వారా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చేటట్టుగా వారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఐగుప్తు నుంచి దాటించి బయటికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం నుంచి దాటారో ఇశ్రాయేల్ అంతా, ఆ దేశం ఏర్పడింది. అప్పటి నుంచి అట్లా ఒక దేశం పుట్టింది. ఈనాడు సంఘం ఎట్లా పుట్టిందంటే యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాల ద్వారానే పుట్టింది సంఘం. ఇప్పుడు నీవు నేను ఎట్లా పుట్టినామంటే
యేసు ప్రభులోనే పుట్టినాం. ఈ పుట్టుక శరీరంలో పుట్టాము. పుట్టిన తర్వాత రెండవ పుట్టుక చాలా ప్రాముఖ్యం. రెండవ పుట్టుక ఆత్మ సంబంధమైన పుట్టుక. ఆత్మ సంబంధమైన స్వభావం వస్తుంది. అందుకనే శరీరానుసారులు దేవునికి ఇష్టలు. శరీరానుసారమైన మనసు దేవునికి వైరము. ఓకే, అది కూడా ఉందనుకో. చదవండి, ఎందుకు వచ్చింది కూడా. రోమా 8:6. రోమా 8:6 దయచేసి చదవండి త్వరగా. త్వరగా. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చూసారా? ఆత్మానుసారమైన మనసు జీవను. తర్వాత చదవమ్మా 5వ వచనం. 5వ వచనం చదువు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి. అందుకనే శరీరానుసారంగా ప్రవర్తించిన వారి ఆత్మలన్నీ నాశనంలోకి వెళ్ళిపోతాయి. అందుకనే క్రీస్తు యేసునందున్న విశ్వాసం ఉంచిన మన అందరికీ ఆత్మ జన్మను ఇచ్చాడు. ఆత్మలో జన్మించామంటే కాదు, కానీ ఆత్మానుసారమైన మనసు కావాలి. మనసు మారి రూపాంతరం చెందుతూ ఉండాలి. ఎక్కడుంది మనసు మారి రూపాంతరం చెందాలని? రోమా 12వ అధ్యాయంలో ఉంటుంది, 3వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. అది ఆత్మలో బలపడుతూ రావాలి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. సో ఇవన్నీ ఇటువంటి అనుభవం గుండా వెళ్ళాలి. నేనేదో ఇంతవరకు వచ్చేసాను, ఇది నేర్చుకున్నాను అంటే సరిపోదు అన్నమాట. కేవలం నేను కూడా బోధ చేస్తే సరిపోదు. దాని ప్రకారం ఏం చేయాలండి? ప్రవర్తించాలి. ఓకే, ప్రవర్తించడం నేర్చుకోవాలి. మనమందరం కూడా ఏం చేయాలి? అలాగా చేయాలి. కాబట్టి మనం ఇప్పుడు గొడ్రాలి పిల్లలమా లేకపోతే సంసారి పిల్లలమా? మనం ఇప్పుడు అంటే శారా పిల్లలమా హాగరు పిల్లలమా? హాగరు దాసి కదా. హాగరికి పుట్టిన వారంతా దాసులు. దేనికి దాసులు? పాపానికి దాసులు. మనం ఇప్పుడు స్వతంత్రాలు పిల్లలు. అంతకుముందు ఎవరు? మనం శరీరానుసారంగా ఉన్నప్పుడు, క్రీస్తు లేని జీవితం కలిగినప్పుడు హాగరు పిల్లలు. ఇప్పుడు ఎవరు మనం? అదే 4వ అధ్యాయము గలతీలో ఉంటుంది, 25 నుంచి చదువుకోండి, ఆఖరి వరకు చదువుకుంటే ఈ వివరాలు దాంట్లో ఉంటాయి. హాగరు పిల్లలుగా ఉంటుంది. ఇప్పుడు ఎవరి పిల్లలమయ్యాం? శారా పిల్లలమయ్యాం కదా. ఇప్పుడు నూతన యెరూషలేములో సభ్యులమయ్యాం కదా. దాన్ని స్వతంత్రించుకునే వారం అయ్యాం. కాబట్టి ఈ భూ సంబంధమైన యెరూషలేము ఎట్లా ఉంది? అది చెరలో ఉంది. పర సంబంధమైన యెరూషలేము ఎట్లా ఉంది? సంఘము స్వేచ్ఛగా ఉంది. పరలోకానికి వెళ్ళి ఎవరైనా ముట్టుకోగలరా? అట్లా అతి పరిశుద్ధమైన స్థలం. అక్కడ ఎవరైనా సరే కొద్దిగా తలిస్తే ఏమవుతుంది? ఆ లూసిఫర్ తలంచాడు, ఏమయ్యాడు? తోసివేసిన తర్వాత ఏమైంది? నిన్ను దోసేసి వాడు వదలడు. సచ్చే వరకు కూడా, నరకానికి పోయే వరకు కూడా అందరినీ మోసగిస్తూనే ఉంటాడు. తాను మోసపోయి ఏం చేస్తున్నాడు? తాను కూడా చెడిన కోతి వనమునంతటిని చెరిపేస్తుంది. అంతే కదా. ఒక పాపి అనేకుల్ని పాడు చేస్తాడు, ఒక నీతిమంతుడు అనేకుల్ని నీతిగా తీర్చాలి. తీరుస్తున్నారా? ఇప్పుడు నేను పని చేసుకుంటే ఇంట్లో వచ్చి కూర్చుంటా, అంతేనా? సో సరైన గ్రహింపు కలిగి ఉండాలి. ఓకే, కాబట్టి ఈ వివరాలను మనం తెలుసుకున్న మనము ఆత్మానుసారంగా జీవించాలి. సో తర్వాత ఏముంది? ఎన్నో వచనం? 8వ వచనం. అట్టి వార్త ఎవరు విని ఉండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున, ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించున.
సియోనులకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. చూసారా, ప్రసవ వేదన కనగానే బిడ్డలను 3,000 మంది ఎక్కడైనా కంటారండి కదా? ఏమైంది? ఒక్క బోధలో 3,000, ఎంత ఆశ్చర్యం అది! పూర్తిగా మారిపోయారు కదా, ఆత్మానుసారులు అయిపోయారు కదా, లోకం నుండి వేరైపోయారు కదా. నీవు నేను కూడా అంతే కదా. ఎప్పుడైతే సువార్త విన్నామో, ఇక పశ్చాత్తాపడ్డామో, యేసుప్రభునందు విశ్వాసం ఉంచామో, ఆ మొదటి ప్రార్థన మనల్ని ఏం చేసింది? చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చి, మరణంలో నుండి నిత్య జీవంలోనికి దాటించి, లోకం నుండి వేరు చేసి దేవుని పక్షంగా తీసుకొచ్చింది. ఓకే అండి. కాబట్టి ఇది ఆశ్చర్యం అన్నమాట. కనుక యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఘోరమైన పాపుల యొక్క జీవితాలు మారిపోయినాయి. జస్ట్ ఆయన దర్శించాడు అంతే. అపోస్తలుడు పౌలు జీవితం చూడండి, సమరయ స్త్రీ జీవితం చూడండి, జక్కయ్య జీవితం చూడండి, ఇంకెంతమంది లేరు తర్వాత వీరందరూ. సో వారందరి జీవితాలు మారిపోయాయి. నా జీవితాలు మారినాయా లేదా? మారుతున్నాయి. మారినాయి కొంతవరకు. అయితే ఇంకా ఏం చేయాలి? జీవితాంతం మార్చుకో. తర్వాత చదవండి. నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనని నేను గర్భమును మూసదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. అది పుట్టించేవాడు గర్భాన్ని ఎందుకు? స్త్రీని గాను పురుషుని గాను ఎందుకు చేశాడు దేవుడు? స్త్రీని గాను పురుషుని పుట్టించడానికే కదా. రీజనరేషన్ కొరకు, లేకపోతే ప్రొక్రియేషన్ కొరకు. తల్లిదండ్రులు పిల్లలు అట్లా వారిలో ప్రేమ కూడా పెట్టాడు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు? నా కొడుకు, నా కూతురు. వాళ్ళు దేవునికి భయపడకపోయినా పర్వాలేదు, వారిని ప్రేమిస్తారు. మంచిదే అది. అయితే ఏంటంటే దేవుని వైపు కూడా సరిగా నడపాలి. ఆ బాధ్యతలో దేవునికి లెక్క చెప్పాలి. ఓకేనా? నా కొడుకు, నా కూతురు జాగ్రత్తగా చూసుకుని, కొడుకు లేకపోతే ఇద్దరు కొడుకులు నడిపించాలి. ఓకే అండి. లేకపోతే మాకు అప్పచెప్తే ఇక్కడికి వస్తే మేము ట్రైన్ చేస్తాం. లేకపోతే వాళ్ళ ఇష్టానికి వదిలేస్తే ఏమవుతారు? తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత సాతాను వశమైనప్పుడు కష్టమైపోతుంది. మొక్కాయ వంగంది రానే వంగదు. ఇప్పటి నుంచి నేర్చుకో. తల్లిదండ్రులు ఇద్దరు సహకరించాలి. ఒకసారి వదిలేయండి, కొంచెంసేపు ఎంజాయ్ చేస్తారు, వదిలేయండి అంటారు. తల్లి ఎవరో అంటారు. ఇద్దరు ఏం చేయాలంటే ఒకే మాట మీద. అట్లా అకులా ప్రిస్కిలా అని ఉన్నారు. వారు కూడా ఆత్మల్ని కంటూ వచ్చారు. అపోస్తలుడు పౌలు వచ్చాడు, తనకి భార్య లేదు. ఎవరిని కన్నాడు ఆయన? మంచి వాళ్ళని కన్నాడు ఆయన. తిమోతి లాంటి వాళ్ళని, ఫిలమోన్ లాంటి వాళ్ళని, గాయి లాంటి వాళ్ళని, ఎంతెందో సంఘాల్లో ఉన్న వారందరినీ కూడా సువార్త చెప్పి ఆ రీతిగా సిద్ధపరుస్తూ వచ్చాడు. సో అలాగా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. తర్వాత చదవమ్మా. యెరూషలేమును ప్రేమించు వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారలారా, మీరందరూ ఆమెతో. ఆమె అంటే యెరూషలేము అంటే ఈ దినాల్లో సంఘానికి గుర్తుగా ఉంది. యెరూషలేముని ఏం చేస్తున్నారు? అందరూ ప్రేమిస్తున్నారా? కొందరే ప్రేమిస్తున్నారు. ఓకే, కొంతమంది డ్యూటీలు ఉన్నాయి ఏదో అన్నారు. అందుకనే అందరికీ అనుకూలంగా మేము రికార్డెడ్ మెసేజ్, యూట్యూబ్ మెసేజ్ పంపిస్తున్నాము. శ్రద్ధగా ఎంతమంది వింటున్నారు? కొన్ని వ్యూస్ అన్నీ చూస్తున్నాము, కొంతమంది వింటున్నారు. అది అర్థమైందా? మిగిలిన వాళ్ళంతా భక్తిహీనులు అనుకుంటున్నారు, శరీరానుసారులని అర్థం చేసుకోవాలి కదా. ఎవరికి నష్టం అది? సంఘం ఏం చేస్తుందంటే చెప్తుంది అంతే. చేసే పని, వినే పని ఎవరండి? ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారంతా విధేయత నేర్చుకోవాలి. అవిధేయత ఇక్కడ పనికిరాదు. వస్తే తాము మోసపుంచుకుంటారు. అట్లా మనం సిద్ధపరచాలి.
ఏముందంటే ఇక్కడ యెరూషలేమును ప్రేమించే వాళ్ళ మీ అందరూ ఆమెతో సంతోషించి ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. అది సంఘంలో సంతోషం ఉంటుంది, సంఘంలో దుఃఖం కూడా ఉంటుంది కదా. ఒక ఆత్మ రక్షణ పొందిన తర్వాత మందిరానికి వస్తే ఏం చేయాలి? సంతోషం ఆ వ్యక్తితో మాట్లాడి ప్రోత్సహించి ఇవన్నీ చేయాలి, ప్రార్థించి మంచిగా చేయాలి. మనకెందుకులే అని వదిలేయకూడదు. వచ్చిన వెంటనే ఏం చేయాలి? అట్లా చేసి చేయాలి. తర్వాత వారికి బాధ కలిగినప్పుడు వారితో పాటు ఏం చేయాలి? ఏడ్చేవారితో ఏడవాలి, నవ్వేవారితో సంతోషించే వారితో సంతోషించి. యేసుప్రభు అందుకనే మరియా మార్త లాజర్ ఇంటికి వెళ్ళి లాజర్ చనిపోయినప్పుడు ఏం చేశాడు? వెళ్ళి కన్నీరు విడిచి, అంటే ఏడ్చాడు. ఇంగ్లీష్లో జీసస్ వెప్ట్ అని ఉంది. దట్ ఈస్ ద షార్టెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్. జీసస్ వెప్ట్, ఇంతే. యేసుప్రభు ఏం చేశాడు? ఏడ్చాను, కన్నీరు విడిచాను. అక్కడ ఏడుస్తున్నారు కాబట్టి ఏడ్చాడు. ఆయనకి తెలుసు చేయబోయేది. తర్వాత నవ్వు వచ్చిందా లేదా? సంతోషం వాళ్ళు ఫిజికల్ సంతోషంగా వ్యక్తపరచలేదు, కానీ నవ్వేసి ఆయనకి ఆరాధించారు. ఆయన కూర్చోబెట్టి విందు చేశారు కదండి. అది దేవునికి విందు చేయటం అంటే ఆరాధన చేయటం. ఆయన చేసిన క్రియలని బట్టి, ఆయన మనలో తీసుకొచ్చిన మార్పును బట్టి, మరణంలో నుండి జీవంలోనికి దాటించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి పొగడాలి, స్తుతించాలి. చేసిన కార్యాలే ఊరికే పొగడొద్దు, ఏం చేయకుండా పొగడొద్దు. చేసింది ఏమైతే నీ జీవితంలో చేసి నేను మార్చాడో దాని విషయమై గుర్తించి చేయాలి. తర్వాత ఆదరణకరమైన ఆమె సన్నిధిని మీరు కుడిచి తృప్తి పొందగలరు. ఆమె మహిమాతిశయము అనుభవించు. ఇక్కడంటే దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు విని ఏం చేయాలంట? ఆనందించాలి. అది హెచ్చరిక అయినా ఆనందించాలి, ఇంకా వాగ్దానమైనా ఆదరణ. చాలామంది ఏమో దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, హెచ్చరికిస్తే వద్దా? అసలు హెచ్చరిక గురించి మాట్లాడరే. ఎవరు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, 31st ఇదేంటి ఫస్ట్ ఈ వాగ్దానం ఇచ్చాడు, హెచ్చరిక సంగతి ఏంటి? మేము అందుకే నేను చెప్తాను, దాంట్లోనే హెచ్చరిక ఏంటో చూసుకో ఫస్ట్. అది పాటించు, తర్వాత వాగ్దానం ఆటోమేటిక్గా నెరవేరుతుంది. అర్థమవుతా? ఫస్ట్ మనం ఏం చేయాలి? దాంట్లో మనం పాటించాలి. అందుకని మా దిలీప్ వాగ్దానాల వైపు వాగ్దానం తీసుకుంటే వాళ్ళ ఫాదర్ చనిపోయాడని అప్పుడు నేను మానేశాడు. అవేం లేదు, అందరి విషయంలో అలా జరగదు, కొంత జరుగుతుందండి. కాబట్టి ఏం చేయాలంటే, ఎంతవరకు చదివాం మనం? ఎన్నో వచనం చదివాం ఇప్పుడు? అది. కాబట్టి అట్లా ఉంటుంది. అయితే సంఘంలో అపొస్తలుడైన పౌలు చూడండి, ఆఖరికి మాట చూసి ముగించుకుందాం. గలతీ 4:19. గలతీ 4:19 త్వరగా చదవండి, తీసుకున్నాడు చదవండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది. చూసారా? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మరలా నాకేమవుతుంది? ప్రసవేదన కలుగుతుంది. ఈ పౌలు అక్కడ ఉన్నంతసేపు బాధ చేసినప్పటికీ వారు మార్పు చెంది స్థిరపడి బలపడ్డారు. తర్వాత ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వేరే ఎవరో వచ్చి రాంగ్ బోధ చేశారు, తప్పుడు బోధ చేశారు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలని చెప్పి మళ్ళీ అటు తిరిగిపోయారు. ఈ సంచలమైన మనసు ఉండకూడదు. దీన్నే లూజ్ క్యారెక్టర్ అంటారు ఇక్కడ లోకంలో అయితే కదా. బంధాలు పవిత్రమైన, భార్యాభర్త బంధం ఎటువంటిది? పవిత్రమైనది. ఇటు జరిగితే ఏమంటారు? లూజ్ క్యారెక్టర్ అంటారు. సంఘాల్లో కూడా విశ్వాసాలు కూడా లూజ్ క్యారెక్టర్ అంటారు. నేను చాలా స్ట్రాంగ్ అంటారు, ఏమన్నవారు మళ్ళీ. కాబట్టి ఇక్కడ చూడండి, మరలా ఏమవుతుందంటే ఆయనకి ప్రసవేదన. ఆత్మలో వేదన ఉంటుంది, ఎడతెగని వేదన ఉంటుంది.
ప్రసవ వేదన ఉంటే ఆ కనే సమయంలో 2 గంటలు 3 గంటలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆత్మల విషయమైన వేదన నిజంగా పట్టింపు కలిగి గొర్రె కాపరి ఆ ప్రేమ బంధుత్వం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి చాలా బాధ ఉంటుంది. మీకు తెలియదు. ప్రతి వ్యక్తి విషయంలో ఒక్కరు కాదు కదా, ఇంతమంది పిల్లలు మన దగ్గర 50-60 మంది పిల్లలు ఉన్నారు. మీరు మీ పిల్లల విషయంలో మీ విషయంలో చింతపడాలి, మీ పిల్లల విషయంలో చింతపడాలి. వారిని ఎలా పెంచుతున్నారు ఆత్మీయంగా, మీరు భౌతికంగా ఎలా పెంచుతున్నారు మనకు అవసరం లేదు, పెంచాలి. ప్రతి వారు ఏం చేయాలండి? మీ పిల్లల్ని నేను పెంచాలి, మీరు పెంచాలి. మీ పిల్లల ఫీజు నేను కట్టాలి, మీరు కట్టాలి. నేను కట్టకపోతే చూడండి. సో 1 తిమోతి 5:8 చదవండి. 1 తిమోతి 5:8 చదవండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చెడ్డవాడు. ఎవడైనాను తన ఇంటి వారిని సంరక్షింపకపోయినాడు. విశేషంగా తన ఇంటి వారు. నేను వాళ్ళకి ఫీజు కడతా, వీళ్ళకి ఫీజు కడతా, అందరిని చూస్తే కానీ ఇంట్లో ఏం పెట్టాడు. ముందు ఎవరు పెట్టాలండి? ఊరోళ్ళందరికీ పెట్టేది పక్కన పెట్టు. ఎవరికి పెట్టాలి? ఫస్ట్ ఇంట్లో పెట్టాలి. దేవునికి పెట్టాలి. దేవునికి తర్వాత మిగిలింది ఎవరికి పెట్టాలి? 2 బాధ్యతలు ఉన్నాయి. ఎక్కడ సక్రమంగా ఎక్కడ ఎంతమందిని నెరవేరుస్తారు దీన్ని? కాబట్టి ఇట్లా సరి చేసుకో. అవిశ్వాసం కంటే చెడ్డోడు అంట. సో ఈ విధంగా యెరూషలేము యొక్క లేక సంఘం యొక్క ప్రాముఖ్యత మనం ఎరిగాం. దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత మనం ఎరిగాం. వాక్యంలో కేవలం వాగ్దానాలు కాదు, దేని గైకొనాలి? ఫస్ట్ బాబు ఇక్కడే ఉన్నావా? ఏం చెప్పాను? ఏదో ఆలోచించాలి, ఎక్కడికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆజ్ఞలు ఫస్ట్, తర్వాత వాగ్దానం. ఆజ్ఞను పక్కన పెట్టి వాగ్దానం అంటే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. జాగ్రత్తగా పెట్టుకోండి. అందుకని సరిగ్గా నేర్చుకోవాలి. దేవుని మందిరంలో ఏముంటుంది? ఏడుపు ఉంటుందా, సంతోషం ఉంటుందా? బాగా చెప్పు, 2 ఉంటాయి. ఓకేనండి. మనం స్వతంత్రులమా, బానిసలమా? స్వతంత్రాల పిల్లలమా, దాస పిల్లలమా? మరి ఇంకెందుకు దాస్యంలో ఉంటున్నాం? చూసుకుని సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.